ప్రజలకు న్యాయం చేద్దాము, ప్రజలకు మనం అండ చేద్దాము, అండగా ఉందామని అదే నిన్న ఏదో అంటున్నాడు. 90 తాగిండా ఏంది నాకు అర్థం కాలే, క్వార్టర్ తాగిండా, 90 తాగిండో క్వార్టర్ తాగిండో నాకు అర్థం కాలే. అసలు ఆయన మాటలు ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఒక రాజకీయ నాయకుడికి ఉండే విధి విధానం ఏంది, ఆ మాటలు ఏంది. నాకు తెలిసి అయితే క్వార్టర్ తాగి ఉంటాడు. పిచ్చిగా కొడుతున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఆయన ఆ మీటింగ్లో. ఆ మాటలు ఏంది, ఆ ఊపిడి ఏంది, ఆ చేతులు ఏంది, క్వార్టర్ దాకా ఉంటాడు. అది అందరూ ఆల్రెడీ కూడా పబ్లిక్ అయింది అది ఇష్యూ కూడా. ఆయన మాటలు ఏంది అసలు ఒకసారి కూడా ప్రజలు గమనించాలి. అది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడు ఉండే లక్షణాలు లేవు అతని దగ్గర. కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎవరిని అడిగినా చెప్తారు ఆయన బాబు కోసం ఊడిగం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేస్తున్నాడు ఆయన కోసం నా కోసం నేను కష్టపడుతున్నాను, ఏదో నాతో ఒకరితో పొత్తు లేదు, నేను డైరెక్ట్గా వస్తున్నా, నాకు వేయండి, నన్ను గెలిపించండి అనే ఒక ధైర్యము అయితే పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. బాబుకు ఊడిగం చేయడానికి వస్తున్నాడు. కానీ అక్కడ ఏదో ఎవనో నన్ను ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం అని ఒక పార్టీని స్థాపించి 2004 స్థాపించాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు, నించున్నాడు మగోళ్ళలాగా. 15 సీట్లు వచ్చినాయి, 5 వచ్చినాయి. కానీ దమ్ము లేక కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా బాగా ఢిల్లీలో కూడా ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా చక్రం తిప్పాడు. బాగానే ఉంది, పర్లేదు. అట్లా కూడా లేదు ఇతనికి, పవన్ కళ్యాణ్ అనేవాడికి అది కూడా లేదు. ఏకాడికి చంద్రబాబు నాయుడు తోక పట్టుకునే చెప్తుంది. కుక్క తోక పట్టుకొని గోదావరి ఎత్తే ఎంత మాత్రము ఎంతవరకు అని వెళ్తుందా ఇది. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగానే ఉంది. కానీ ఇది వీళ్ళకు విమర్శించడానికి ఏం చేతగాక ఏదో ఒక నెపం అతని మీద నెట్టేయాలి. ఆ ప్రజలలో ఒక మాట వదిలేస్తే వీళ్ళు పిచ్చి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇంతకుముందు పిచ్చి ప్రజలు, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లోడికి కూడా తెలుసు. మరి ఇప్పుడు పరిపాలన జగన్ ఏం చేస్తున్నాడు అంటే మా జగన్ మావయ్య అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పోవాలి జనసేన రావాలని స్లోగన్ వినిపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ జగన్ పోవాలి జనసేన రావాలి, జనసేన పోవాలి జగన్ రావాలి అని అంటున్నాం మేము. జనసేన పోవాలి ఎక్కడి దేనికి ఒక్క సీటు ఉందా? ఈ 9 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు ఏమైనా గెలిచాడా? ఆ ఒక్క సీటు గెలిచినది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీలో విలీనం చేసిపోయాడు. ఆయన కూడా పాలాభిషేకం చేసిండు జగన్ గారికి. రాపాక వరప్రసాదరావు గారు చిత్రపటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటం పెట్టి పాలాభిషేకం చేశారు. ఎందుకు చేశాడు? మరి మీ జనసేన కార్యకర్త కదా, ఎమ్మెల్యేనే కదా. అసలు ఈయన ఒక వార్డు మెంబర్ గెలవమను పవన్ కళ్యాణ్ గారిని, వార్డు మెంబర్ గెలవమను. అసెంబ్లీ దానికి ఎందుకు? ఒక వార్డు, ఇదిగో రాణి గారి తోట, ఇది 18వ డివిజను, ఈ వార్డులో నిలబడమను, గెలుచుకోమను. అప్పుడు చూద్దాం అసెంబ్లీ విషయం అప్పుడు చూద్దాము. ఈ వార్డులో నిలబడే గెలవమని ఆయన ఎందుకు ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతాడు? ఒక నాయకుడు ఉండే మనసుతో అది క్లారిటీ అతని దగ్గర లేదు. ఏదో ఒక 90 తాగేది, సంతకాడమ్మ అది వారాహి ఎక్కేది, పిచ్చిగా మాట్లాడేది, పిచ్చిగా చేతులు ఊపేది, ఇట్లాగా జనాలను రెచ్చగొట్టడము. నేను కన్నుసరిగా చేస్తే ఏంది వైసీపీ గుండాలని బట్టలిప్పి కొడతాము, నరికేస్తాము అని అనేది ప్రకటనలు పలుకుతున్నాడు. కానీ ఆ ప్రకటనలకు వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. ఆ పవన్ కళ్యాణ్ వేస్ట్గా మాట్లాడి ఇంకా ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లేదు. మంచిగా పద్ధతిగా మాట్లాడి ఇంకా ఏదైనా చేయకపోతే ప్రభుత్వాన్ని నువ్వు అది కాదా పేదలకు చెయ్యి, నువ్వు అది చెయ్యి, ఎందుకు రాదు మన కేంద్రం నుంచి నేను పోరాడతాను, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే విషయాలు ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒకటికి ఊడిగం చేసేది అది కరెక్ట్ కాదు. అవునా కదా? ఇప్పుడు ఈయన ఏం తప్పు చేసిండు? ఆయనే కరెక్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన కూడా నీకు అంతే
ప్రతిపక్షమే కదా. ఫస్ట్లో తిట్టినాడు కదా మరి ఇప్పుడు ఆయనతోనే ఫస్ట్లో అంతకుముందు చంద్రబాబు అవినీతిపరుడు అవి ఇవి. ఏం తిట్టాడయ్యా, ఏం తిట్టాడు ఆయన్ను? సూట్ కేసు చూసుకోవచ్చు ఆయనకు వెళ్ళినాయి. ఏం తిడతాడు? ఆ? ఆ? ఇప్పుడు దత్తపుత్రుడు ఆయనకు ఏం తిట్టాడు? ఎక్కడ తిట్టాడు? మరి అవన్నీ ఏం చేయాలి? ఆ? 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 అది విషయము. సరేలే, వాళ్ళెందుకు మనకెందుకులే. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకు చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసిండు మన ఆంధ్రప్రదేశ్కు? చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, ఈ సిపిఎం వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక కట్టకట్టుకొని ఆయన వెనుక మూకుమ్మడిగా ఏదో చేయాలని చూస్తున్నారు. ఏం అన్యాయం చేసిండు చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరికీ అన్యాయం ఏం లేదే.